వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రెడ్డి బ్లాగ్స్. సో ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినే మనం పని బండి లోడింగ్ సగం అయిపోయింది. పక్క పక్కనే ముందుకు రాని అన్న. సరిపోద్దా? ఇటే కట్ చేయి. రెండు వాళ్ళు పక్క పక్కనే లోడింగ్ అన్నమాట. ఇది కూడా క్యాబేజ్ ఫస్ట్. పట్ట కూడా ఇంత కూడా క్యాబేజీ పడ్డాయి. ఇటే ఉండొచ్చుగా. ఇవ్వండి ఇది మొత్తం లోడ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. ఆ బండికి సగం అయింది. ఇది అంత ఉంది కానీ అంత టన్నేజ్ రాదు. 2 టన్నులు 2.5 వచ్చింది. అన్ని క్యాబేజీ అది అన్ని క్యాబేజీనే. ఇది అసలు టన్నేజ్ రాదు. ఒకటి అది 30 కిలోలు. ఈ ఎల్లో కలర్ కనపడే కాడ బాక్సులు ఉన్నాయి అంతే. క్యారెట్ కూడా లేదు. క్యారెట్ ఉంటే ఏమో ఇవన్నీ అసలు టైర్లు చూడు కొంగను కూడా ఉందా. ఆ టైర్ దానికి గాలి తగ్గినట్టుంది. ఇంజిన్ టైర్కి గాలి తగ్గింది. సగం దిగింది. లోడింగ్ అన్లోడ్ వచ్చేసి నరసరావుపేట. అది బండి చూడండి ఎలా ఉందో. ముందల పడ్డాయి అనమాట. అది లాస్ట్లో చెప్పాడు. మొత్తం కలిపినా కూడా 3 టన్నులు వచ్చింది. అవన్నీ క్యాలీఫ్లవర్ కాబట్టి అంటే తినడానికి అయ్యి అని తెచ్చుకుందాం. టిఫిన్ లేదు. సరే చూసి ముందుకు పోయాడన్న టిఫిన్ దొరికితే ముందర కూడా మళ్ళీ ఆపుదాం అన్నమాట. ఏం చేస్తాం, టిఫిన్ లేనప్పుడు తప్పదు. ఇక్కడ నేను టిఫిన్ ఉంటుంది అనుకోండి ఆపా. ఆయిల్ వచ్చేసి 41 పట్టింది. మళ్ళీ వాలుడు లెఫ్ట్ సైడ్ రోడ్డుకి డౌన్ ఉంటుంది. ఈ కొంచెం దాటితే మళ్ళీ వేసిద్ది అనమాట ఆటోమేటిక్గా. అన్నయ్య కూడా వస్తున్నాడు. నిన్న కలిసిన అన్న ఒక ట్రిప్ ఇంటికాడికి వెళ్ళొచ్చాడు. నేను ఆ ట్రిప్ ఇంటికి వెళ్ళొచ్చాను. మళ్ళీ కోలార్లో రెండోది అది. అన్నయ్య మరి అంత అయిపోయిందో పట్టగట్టాడో ఏమో తెలీదు. ఫోన్ చేయాలి. లోపు ముందుకు వెళ్ళి మనం టిఫిన్ చేసేసరికి వస్తే రావచ్చు. టైమింగ్ ఏం కాదు మంది. అదే టైమింగ్ అంటే 4ంటికి బండి పెట్టాలా మన ఊర్లో నరసరావుపేటలో. 4ంటికి 4:30కి 5ంటికి పోయినా 5ంటికి కాదులే కానీ 4:30కి వెళ్తే ప్రశాంతంగా దించుకుంటాడు. మనకి ఇబ్బంది లేదు. ముందెళ్ళినా దించుకుంటాడు. కానీ మనకి అంత ఆనందం ఎందుకు, చిన్నగా పోక టైమింగ్ సరిపోదు అన్నప్పుడు పోతే పోయింది. చిన్నగా 55, 60 ఆ టైప్లో పట్టుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా వెళ్ళిపోతాం మన టయానికి మనం ఆల్మోస్ట్. అది
ఇక్కడ నుంచి 450 ఉందన్నమాట. ప్రస్తుతానికి 5 అయింది. 5 అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 రెండింటికే పోతామంట. చూడు మరి 9 గంటల జర్నీ మామూలుగా. 2 అన్నది ఇంకొక గంట ఎక్స్ట్రా వేసుకుని 3ంటికి పోతాం. 3ంటికంటే మనకి ఇంకా గంట ఎక్స్ట్రా. అది చిన్నగా పొయ్యి పోవచ్చు. సింగిల్ పాయింట్ కాబట్టి మనకి రిస్క్ ఉండదు, ఇబ్బంది ఉండదు. అదనమాట. అదే కనుక డబుల్ పాయింట్ కనుక పెట్టాడంటే మాత్రం ఇంకా బండి పా అంటమే. అది అంత టైమింగ్ బెటర్లే మనకి ఇచ్చిన అన్నయ్య. ఎప్పుడు మనకి ఇప్పుడు దాదాపు మనం సంవత్సరం నుంచి పెచ్చే తిరుగుతున్నాం అన్నయ్య కాడ. పోయిన సంవత్సరం మనం ఎప్పుడొచ్చామంటే అన్నయ్య కాడికి పోయిన సంవత్సరం ఇది మంత్ వచ్చేసి అయితే అక్టోబర్లోనే వచ్చా. పోయిన సంవత్సరం అప్పటి నుంచి ఇప్పటికి పోతానే ఉంటాం. ఎప్పుడో మన కర్ణాటక బెంగళూరు వెళ్ళామంటే చాలు, అక్కడికి వెళ్ళలేదు మనం. కర్ణాటక బెంగళూరు పోయినా అన్నయ్య కాడికి వస్తాం. లేకపోతే ద్రాక్ష. ఇంకా అన్నయ్య కాడు కూడా అవ్వదు అన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో రావాలి అనుకుంటే ఇంక వేరే పార్టీలు 2 ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరే ఫోన్ చేస్తాం. ఎందుకంటే మనకి అన్నయ్య డైలీ పెట్టేవాడు. అసలు మాట్లాడితే ఇవాళ బండి లోడ్ అయ్యేది కాదనమాట. ఎందుకంటే మనం వచ్చేసి ఇవాళ 31st వీడియో తీసుకున్నది. ఇవాళ 31st ఏంటంటే లోడింగ్ అయితే లేదంట, సరుకు రాలా. లోడింగ్ అసలు బాగా డల్లు. నేను అనుకున్నా ఇంకా ఒక 3 రోజులు ఏడా పనుకోవాల్సి వచ్చింది. 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ ఎత్తేవాడు. అంటే 3 రోజులు ఏడా పనుకోవాల్సి వచ్చింది అని అనుకుంటానే ఉన్నాం. ఇంక ఎలాగో ఇంకా అన్నయ్య కాడికి వచ్చి అన్న చూడన్నా అది ఇదంటే ఎట్లా చేసి పెట్టేస్తున్నాడ. ఎందుకంటే మనం చాన్నాళ్ళ నుంచి పాత వాళ్ళం కాబట్టి పాత వాళ్ళకి ఏంటంటే ఎంతో గట్ట చూసి సెట్ చేస్తారు. చూసి పెట్టాడు అనమాట. అప్పటికప్పుడు అన్నయ్యకి సరుకు కావాలన్నారు. సరుకు రాకపోయినా ఎవరో దగ్గర ఇబ్బంది పడి కొని పంపించాడు అనమాట సరుకు అయితే. ఇంకా ఒకటే సింగిల్ పాయింట్కి తక్కువ బాక్స్, తక్కువ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఈ రోడ్లోనే ఘాట్ రోడ్డు తగిలింది. ఇప్పుడు మనం ఎటైట్కి వెళ్తామంటే మదనపల్లి వెళ్తాం. మదనపల్లి నుంచి మనకు వచ్చేసి అంగళ్ళు, అదే చిన్నూరు. తర్వాత రాయచోటి వెళ్తాం. రాయచోటి తర్వాత కడప. రాయచోటి టు కడప మధ్యలో ఘాట్ రోడ్డు తగిలింది. పెద్ద ఘాట్ రోడ్డు నుంచి ఏముండదు. కానీ కడప నుంచి రాయచోటి వచ్చేటప్పుడు అయితే మాత్రం బాగా హైట్గా ఉంటుంది అనమాట. ఒకటే ర్యాంపు ఇలా ఎక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు ఏంటంటే బండికి మాత్రం చుక్కలు కనపడతాయి. 2వ గేరు, ఒకటే గేరే పోయింది కూడా. ఒక్కొక్కసారి 1వ గేరే సరికి 1వ గేరే అది దాటామంటే కడప నుంచి మనకి మైత్కూరు, కోరుమావిల నుంచి తర్వాత మార్కాపురం తర్వాత గిద్దలు కుంట దాటినాక వినకొండ దాటినాక నారసరావుపేట. అదనమాట. అన్నీ సింగిల్ రోడ్లు, సేమ్ ఇదే రోడ్లా ఉంటాయి. కొట్టి చిరాకు వచ్చింది. నిద్ర వచ్చేది కూడా ఈ రోడ్లోనే. ఎందుకంటే గేర్ తీసి అలిసిపోతాము. అది ఓ రకంగా అలుపుడికి ఏంటంటే నిద్ర వచ్చింది ఎక్కువ, లేకపోతే ఏముండదు. కానీ సరే అన్నయ్య వస్తాడేమో మరి, ట్రై చేద్దాం. చిన్నగా పోతా అన్నయ్యకి మాట్లాడి. అది బండి ఆడ ఉంది. బండి రెండో బండి ఇంకా ఆడ కొండ జాయిగా 2 బండ్లు కలుసుకొని లేదు. రకంగా ఇక్కడ నుంచి
70 వచ్చింది కడప మధ్యలోనే. ఆ బండిలో కొంచెం బాగా పడ్డది. మన దాంట్లో లేదు, మన దాంట్లో 2 టన్నులే. 2 ఆ బండి బాగానే పోతుంది బ్రహ్మాండంగా. ఆ బండి లేకపోతే అనుకున్నా నేను. కాకపోతే మనకి అన్ని క్యాలిఫ్లవర్ కాబట్టి ఎక్కువ హైట్ కనబడుతుంది. అప్పు ఈ ర్యాంపులే బాగా ర్యాంప్ వచ్చేసరికి ఎక్కడా పోతుంది. ఇలా 2 బళ్ళు కనుక కలిసి వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఇందాక మనం ఇది ఊరి దగ్గర బోర్డర్, చెక్ పోస్ట్ బోర్డర్ ఉంటుంది యాక్టివ్ వాళ్ళది. ఆడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. మనకి టైమింగ్ ఫుల్ టైం. సరే తీసుకెళ్ళాడు, వెళ్ళాం, మాట్లాడుతున్నాం. ఆయన కేసు కొడతాం ఏం ఉండట్లా, జస్ట్ ఎంతో స్లిప్ ఇస్తున్నాడు. 500 కేసు అంట. ఆన్లైన్ లో కట్టే పని లేదు, వాళ్ళే తీసుకుంటారంట డబ్బులు. స్లిప్, ఆ స్లిప్ ఉంటే నెల తిరగొచ్చు అంట. నెలకు ఒకసారి కట్టు. ఫలానా ఎంట్రీ అను అలా ఉంటే ఒక రకంగా బాగుంటది. అడిగినా డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఈ స్లిప్ ఏందో 500 అర్థం కాల. ఆయన మనం కొంచెం లైట్ గా మనకి కేసు కొడతా 10 సరుకు బండి పోయి, సార్ ఇది 10 సరుకు బండి సార్, కూరగాయల బండి సార్ అన్న. అయితే ఆంధ్ర వాళ్ళకి బాగా ఎర్రి పువ్వులు మీకు బ్యాడ్ వర్డ్స్ గా బాగా మాట్లాడుతున్నాడు గట్టిగా. మళ్ళీ పోలీసు కూడా కాదు, ఒక ఎవరో తెలీదు, ఇద్దరు మామూలుగా యూనిఫామ్ అయితే లేదు. వేసినట్టున్నాడు డ్రింక్, గట్టిగా మాట్లాడుతున్నాడు ఎలా పడితే అలా. అన్నాడు అంటే యూనిఫామ్ వేసుకోవాలా కొంచెం. నాకు కూడా అది క్లాత్ బాగా కేసు కొట్టుకోండి, లేకపోతే దానికి ఏమన్నా ఇమ్మంటే ఇస్తాను సార్ అని అన్నా. కట్టుకోవాలి సార్, మేము ఏమన్నా తప్పు చేసామా లేకపోతే ఎవరన్నా గుద్దామా అని, లేకపోతే 500 డబ్బులు అది ఇది అన్నాడు. సరే సార్ బండి తీసుకెళ్ళి పెట్టుకోండి కదా, ఫలానా మీరు ఆపారని పేరు ఉంటది కాబట్టి. అంతే కదా, ఎవరికైనా ఇప్పుడు ఒకసారి ఆపారు, ఫలానా వాళ్ళు ఆపారంటాం. అప్పుడు అదేమైతే ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఏముంది ఇది ఇవాళ పోతుంది. ఇప్పుడు 4 వాస్తవం మాట్లాడితే ఎక్కువ ఉండేది 2 రోజులు ఉంటాయి మ్యాక్స్. ఒక రోజున్నర గడిచినా వడబడిపోతాయి, ఎవరు కొనరు. దారిలో ఇది అంతా 10 సరుకు బండి సార్, కొంచెం ఆపితే అంతా
ఇక ఫైనల్ గా గోవల్ చెరువు ఘాటుకు కూడా వచ్చాం అనమాట. కొంచెం బాగా డేంజరస్ అంటే డేంజరస్ బానే. ఇదిగోండి ఘాటు ఎక్కి 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 ఎక్కాల. అదిగోండి అన్నిగన్నాకి బండి వస్తుంది. సెకండ్ లో ఈ టైప్ లో పోవాలి బండి. ఎందుకంటే బండి ఈ సర్కిలే అన్నమాట. చాలా పెద్దది. కొంచెం ఇటు నుంచి అయితే టఫ్ గా ఉన్నది అయితే ఇదే. చూడవచ్చు బండి కూడా ఎంత సౌండ్ చేస్తుందంటే అంత సౌండ్ చేస్తుంది. ఈ కొంచెమే ఘాటు. ఈ కొంచెం ఎక్కేస్తే ఇంక ఘాటు లేదు. అది కొంచెం ననకుంటది. అక్కడ ముందు లైట్ కనపడుతుంది కదా, అక్కడ ననకుంటది. దాని నుంచి ఇంక ఘాటు ఉంటుంది. అంతా డౌన్ సెక్షనే. ఇదే ఇప్పుడు మనం ఎక్కిన సైకిల్ ఒక్కటే కొంచెం బాగా ఎత్తు. అటు నుంచి 1 2 3 4 ఉంటాయి ఎత్తులు. అది అటుకి ఇటుకి డిఫరెన్స్. ఇప్పుడు ఇంక నుంచి ఇంక బ్రేక్ పట్టుకొని పోవాలా, ఆగదు బండి. బ్రేక్ పట్టుకొని పోయి ఆడొక్కసారి ఆపి దాన్ని ఏళ్ళు పెట్టామంటే మాత్రం మామూలుగా కాదు. చేతులు కూడా అంత హీట్ వస్తాయి. బ్రేక్ లైనర్లు ఫ్రంట్ ఏమో ప్యాడ్స్ కదా, వెనకాల డిస్కులు డ్రమ్ బ్రేక్లు. ఫ్రంట్ డిస్క్లు అయితే మామూలుగా రావు హీట్. ఇంక కొంచెం దాడితే ఇంకా అసలు ఘాట్ సెక్షనే ఉండదు అనుకోండి. అసలు ఘాట్ సెక్షనే ఉండదు. ఇంకా ఏదో కొంచెం ఎత్తులు మెరకలు ఆ టైప్ లో ఉంటుంది. 4 మైల్ దాటినాక ఒక ఘాట్ ఉంటుంది, చిన్న ఘాటు. అది సింగిల్ రోడ్ ఘాట్లే. ఇదే అనమాట ఏదైనా ఘాటు. బండి ఎక్కాలంటే ఇంక ఈ ఘాట్ ఎక్కేసిందంటే ఇంకా అసలు ఇబ్బందే లేదు. అటు నుంచి వచ్చేటప్పుడే బాగా కరెక్ట్ గా స్పాట్ లో స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, కరెక్ట్ గా స్పాట్ లో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. బండి ఎక్కేటప్పుడు మాత్రం అల్లాడిపోయింది. ఇక్కడ ఇక్కడ నుంచి నార్మల్ ప్లెయిన్ రోడ్ లానే ఉంటది. డౌన్ సెక్షన్ అనమాట. అంతా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఘాటు దిగిందంటే వన్స్ బండి ఇంక మళ్ళీ ఇంక ఎక్కడ ఆగే పని ఉండదు. జర్నీ ఎంత స్మూత్ సాగిద్దంటే అంత స్మూత్ సాగిపోద్ది. నుంచి డౌన్ సెక్షన్ పూరా డౌన్ మొత్తం. ప్రస్తుతానికి అయితే నోటర్లో పెట్టకూడదు. ఇప్పుడు ఇంకా గేర్ వేసుకోవడం 4th గేర్ లో పెట్టాను అనమాట. ఆటోమేటిక్ గా 3rd 4th లో ఉందంటే మనకి బ్రేక్ వేసే పని కూడా ఉండదు. చిన్నగా దిగిపోద్ది. దాని సెక్షన్కి అది దిగిపోద్ది అనమాట. అది 3rd 4th కరెక్ట్ గా. ఇంకా డౌన్ ఉందంటే మాత్రం ఇంకా సెకండ్ లో పెట్టి బ్రేక్ ఆగదు అనుకుంటే ఇంకా సెకండ్ లో పెట్టి చిన్నగా పోనీట. ఇప్పుడు 3rd లో ఉంది బండి, అదే పోద్ది. కొంచెం క్లచ్ మూస్తే వెళ్ళిపోద్ది. అడిగి వెళ్ళినాక ఒకసారిగా ఈ లారీ అయితే బ్రేక్ డౌన్ అయిందనమాట. ఎక్కలేకో ఏదో మొత్తానికి ఎక్కలేకే రాళ్ళు పెట్టారు. లారీ చిన్నగా వస్తుంది అనమాట. ఇంక ఎక్కలేవు, బొల్లంటూ అసలు ఎక్కలేవు. ఈ ర్యాంపులు కాదు, ఇప్పుడు వస్తాయి ముందుకెళ్తే ఆ ర్యాంపులే చాలా అంటే చాలా. ఇదిగోండి ఇది హై ర్యాంప్. హై ర్యాంప్ లో కూడా స్పీడ్ పెరుగుతుంది అనమాట. అదిగోండి హై ర్యాంప్ అది. ఇప్పుడు డౌన్ ర్యాంప్ వచ్చింది మళ్ళీ. అదిగండి ఆ కార్ వెళ్తుంది కదా, కార్ వెళ్ళేది డౌన్ ర్యాంప్. అది బాగా ఎదురు లైట్లు వస్తే మాత్రం ఫోన్ కి బాగా క్యాప్చర్ చేయట్లేదు అనమాట. స్పీడ్ బ్రేకర్లు కూడా వచ్చినాయి. ఇదేదో SMR ట్రాన్స్పోర్ట్ అంట. SMR ట్రాన్స్పోర్ట్. నీట్ గా చిన్నంగా గమనించవచ్చు. హై ర్యాంప్ అనమాట.
హై ర్యాంప్ లో కూడా స్పీడ్ వెళ్తుంది. హై ర్యాంప్ ఇదిగోండి ఎత్తుడు గడ్డ, ఎత్తుడు గడ్డ వెళ్తుంది కానీ స్పీడ్ వెళ్తుంది. ఎత్తుడు గడ్డలో కూడా వెళ్తుంది. అది ఏంటంటే కొండ వాలుని బట్టి కూడా ఉంటుంది. ఎత్తుననే కదా, ఎటు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే అటు సైడ్ వెళ్తుంది అనమాట. సైన్స్ చూసాంగా మన సైన్స్ లో తెలిసిదిగా అది. మంది సరదాగా దిగే బండి అసలు. ఈ ఘాట్లో వస్తేనే బ్రేక్లు అరిగిపోయేది, బ్రేక్ ప్యాడ్లు బ్రేక్ డ్రమ్లు అరిగేది. మనం ఈ ఘాట్లోకి వచ్చి దాదాపు ఎన్నాళ్ళు అవుతుంది మన బండి తెచ్చి 6 నెలలలో 3 సార్లు 4 సార్లు తిరిగింది ఘాట్లో అంతే. ఈ ఘాట్ రావడానికి ఈ ఘాట్ రావటం ఇప్పుడు ఇది 4వ సారి అనుకుంటా. 4-5 సార్లు వచ్చా అది అంతే. ఇప్పటికి బండి తిరిగింది బాగానే, చాలా తిరిగింది. కానీ బ్రేక్ ప్యాడ్లు అయితే ఎంతవరకు ఏం ఇబ్బంది లేదు. ప్రెసెంట్ బ్రేక్ ప్యాడ్లు అయితే అంతే బాగుంటుంది. చూసుకునే పని కూడా ఉండదు అనమాట. ఎవరు ఇక్కడ పిల్లలు ఆగారు. బండి ఆపారు, బ్రేక్లు అన్నా బండి అయ్యో అలాంటి పొజిషన్ కానీ ఇవ్వండి. ఆ స్పీడ్ బ్రేకర్ల కాడ ఎక్కలేండి. ఇక్కడైతే ఒకసారి భారీ యాక్సిడెంట్ జరిగింది. కారు టాటా కరువు ఈ లైన్లోనే అనుకుంటా, ఈ కరువులోనో ఇంకో కరువులోనో జరిగింది. ఈ కరువు అనుకుంటా. ఇవ్వండి ఈ స్పాట్ లో ఉంది కారు ఇంతకుముందు, మరి ఇప్పుడైతే లేదు. సో మనం వచ్చి కూడా చాన్నాళ్ళు అవుతుందిగా, తీసేసారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఈ మట్టి కూడా లేదు. రోడ్డు పైలు పోవటం, మట్టి కూడా లేదు. అది మట్టి రీసెంట్ గా పోసినట్టున్నారు. కనీసం ఆ మట్టి దగ్గర కన్నా ఇల్లు ఆగుతాయని. ఎట్లా ఆగుతాయి? టన్నేజ్ వచ్చే బొల్లు అయితే లారీలు టన్నులు బరువు ఉంటాయి. 30-40 టన్నులు ఉంటాయి దగ్గర. జాడ ఆగుతాయి బొల్లు. బ్రేక్ ఆకపోతే పోవాల్సిందే. ఎక్కడ ఏది ఏ టైంలో జరగాలో అదే జరుగుతుంది. అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట బండి. ఇక్కడ దానికి వచ్చాం. పరిస్థితి అయితే బండి కాని రాదా అన్నయ్యకి. సరే ఇటేగా ఇంకా సరే జాగ్రత్త మరి. నేను నరసరావుపేట పోయేసరికి నువ్వు వినకొండ కూడా వస్తావు. సరే ఇవ్వండి అన్నయ్య బండిలోడు. మంది అయితే ఇది మనకి లాస్ట్లో ఎత్తారనమాట ఫ్రంట్ సైడ్కి. ఒక టైర్ లీక్ పంచర్ ఉంది. ఏదో ఒకటి చేసి ఆ టైరు మరి రేపు దాని నుంచి మనకి 140 ఉంటుంది కరెక్ట్గా నరసరావుపేట. 2.5 గంటలు 2 అయింది. 4:30 మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఇబ్బంది ఉంటుంది. గుంటూరు 196 అంటే 50 కిలోమీటర్స్ చూస్తే 146 అంటే అంతే. అటు ఇటుగా 140 ఉంటుంది. సంగతి
పోలీసులు అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాగా గట్టిగా ఉన్నారు. ఇలా 31గా అయిపోయిందిలే, జనవరి 1. అది రోడ్ల మీద జనాలు ఇదిగో ఈ టైం కూడా ఉన్నారు. రోజు ఉండేవాళ్ళు కాదు అసలు. 2ంటికి కూడా గట్టిగానే కనపడుతున్నారు. మనమైతే దగ్గర సంతమాలు గడ్డోడు దాటి ఈ లక్ష్మీపురం అనే ఊరు అనమాట. అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి మంచు అయితే చూడండి, కనీసం ఏం కానరాని కూడా కానరా అట్లా. అలా ఉందన్నమాట పరిస్థితి. అసలు ఏమీ కానరా అట్లా. ఫోన్లో అయితే అంతగా ఏమనిపించలేదు, కానీ నిజంగా అయితే మాత్రం అసలు ఏమీ కానరా అట్లా. చూడొచ్చు అసలు ఇక్కడికి వచ్చే కొద్దిగా థిక్ అయిపోతుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఓహో చూసారా, ఏం కాదు అట్లా. వేరేగా ఇది అనమాట, పంచర్ పడ్డది. కరెక్ట్గా బండి తీసుకొచ్చి పాయింట్లో పెట్టినా పడ్డది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పాలు కొట్టేసింది, సౌండ్ వస్తూ ఉంది. జాకి పెట్టా, అన్లోడ్ అయ్యే కదా అయ్యేది. అన్లోడ్ అయ్యి నాకు మార్చుకున్నాండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇంకంత వదిలేసా. అది పరిస్థితి. ఇంకా అనుకుంటే ప్రశాంతంగా 1 గంట సెట్. ఇంకా మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఇంకా బండి కూడా అన్లోడ్ అయిపోయింది అనమాట. ఇంకా మనం డైరెక్ట్ రూమ్కి కూడా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇవాళ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్. సో ఇంకా నుంచి అయితే ఇంకా కంటిన్యూస్గా డైలీ 2 days కానీ 3 days కానీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే.